తెలంగాణ రాజన్నగా పేరు తెచ్చుకున్న మన అభివృద్ధి ప్రదాత డాక్టర్ తాడికొండ రాజన్న గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. జై తెలంగాణ. అందరూ ఎందుకంటే అటెండెన్స్ లెక్క చేయబడితే నేను వచ్చినాను. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీ రామారావు గారి నాయకత్వం, తెలంగాణ విద్యార్థి అమర వీరులకు, తెలంగాణ విద్యార్థి అమర వీరులకు పాగాల సంపత్ రెడ్డి, పాగాల సంపత్ రెడ్డి, పాగాల సంపత్ రెడ్డి. జై తెలంగాణ. ఈరోజు పెద్దలు కేసీఆర్ గారి ఆశీస్సులతో వారి ఆజ్ఞ మేరకు కేటీ రామారావు గారి సహకారంతో పల్లె రాజశేఖరరెడ్డి గారి సహకారంతో వారు కలిసి అన్ని విషయాలు మాట్లాడిన తర్వాతనే ఈరోజు అన్ని మండల సమావేశాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈరోజు చిలుకూరు మండలంలో జరుగుతున్న కార్యకర్తల సమావేశంలో వేదిక అతిరథ మహారథులు, గ్రామం నుండి వచ్చిన మరి కరుడు కట్టిన టిఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు, పత్రికా మిత్రులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ సోదరులందరికీ నాయకుల నమస్కారం. ముందు 2-3 వివరణలు ఏంటంటే, దయచేసి మన సంస్థల ఎన్నికలు, గ్రామ కమిటీలు కానీ మండల కమిటీలు కానీ సభ్యత్వం తర్వాత మాత్రమే కమిటీ చేయాలని నిర్ణయించడం జరిగింది. కాబట్టి దయచేసి త్వరలోనే మనము సభ్యత్వం చేసిన తర్వాత కమిటీ చేద్దామనే క్రమంలో మరి ఈ ఎన్నికలు అంటే లోకల్ మన స్థానిక సంస్థల ఎన్నికలను 30 తారీఖు సెప్టెంబర్ లోపు ముగించాలి అని హైకోర్టు తీర్పు ఇవ్వడంతో మనం అప్రమత్తమై వెంటనే ఎన్నికలు పోయే కార్యక్రమం వచ్చింది. దయచేసి నేను ముందే చెప్పిన కారణం అనేక కారణాల వల్ల చెట్టుకొక్కరు, గుట్టకొక్కరు, రాయికొక్కరు, రమ్మకొక్కరు అయినాం. కారణం ఏంటంటే ఒక నమ్మక ద్రోహి, ఒక విశ్వాస ఘాతకుడు, ఒక తిండింటి వాసాలు లెక్కబెట్టే నరరూప రాక్షసుడు మన గణపుర నియోజకవర్గాన్ని అన్ని రకాల సర్వనాశనం చేసి తన బిడ్డ కోసం ఈరోజు పార్టీ మారిపోయిండు. ఇవాళ మనం అందరూ అంటున్నారు వాడి గురించి మాట్లాడేందుకు, వాడి పేరు తెలియవద్దు అనే పరిస్థితి ఎట్లొచ్చిందంటే కూర్చొచ్చినట్టు ప్రతి ఊర్లో ఆయన సంగతి తేలిపోయింది. సో కాబట్టి దయచేసి మనము ఇప్పుడు ఏ కమిటీ వేసినా మొన్న సన్నాహక కార్యక్రమం అంటే ఏప్రిల్ 27వ తారీఖు మనం సిల్వర్ జూబ్లీ సమావేశం పెద్ద ప్రపంచంలో పెద్ద సభగా చేసేటప్పుడు మనం అడగ అంటే క్లస్టర్లు వేసుకొని మనం అందరికీ బాధ్యతలు అప్పచెప్పి అందరినీ కార్యోపకులను చేసి మనము తెలంగాణ మొత్తంలో ఎక్కువ మందిని తీసుకుపోయిన నియోజకవర్గం ఏది అంటే స్టేషన్ గన్పూర్. ఆ రికార్డు అక్కడే ఉన్నది. ఇప్పుడు ఆనాడు త్యాగాలు చేయడంలో గణపురం నియోజకవర్గం త్యాగాల పునాదుల మీద తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలంటే త్యాగం చేసి ఇప్పటి వరకు నిక్కాల్చుకున్న నియోజకవర్గం ఏంటంటే స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం. ఎంత కార్యకర్తలు ఉన్నారు అంటే ఈరోజు ఎవరు ఏమనుకున్నా సరే అభివంత వరంగల్ జిల్లాలో జంగా గన్పూర్ 2 గెలిచినట్టే 2 నియోజకవర్గాలలో పనిచేసే సత్తా క్యాడర్ ఒక గణపురం నియోజకవర్గంలో 2 నియోజకవర్గాలు గన్పూర్ కార్యకర్తలు కష్టపడి గెలిపించుకోవడం జరిగింది. మన కష్టం ఎక్కడ పోదు. వాడు నమ్మించి మోసం చేసుకున్నాడంటే వాడే గుర్తుడు అయిపోయింది. గుర్తుడు ఆయన చరిత్రహీనుడైతాడు. ఎందుకంటే ఆయన చరిత్రహీనుడైతాడు. ఎందుకంటే ఆయన ఒక ముఖ్యమంత్రి పదవి తప్ప మొత్తము అన్ని రకాల పదవులు అనుభవించి వెళ్ళకపోతే ఆ పదవిని ఆ నాయకుడిని ముంచి ఆ పార్టీని నిండముంచి మన పక్కమైన సందర్భం మనకు కనబడతా ఉన్నది. కాబట్టి ఆయన గురించి ఎక్కువ మాట్లాడకుండా ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ బయట ఉన్న వాళ్ళందరూ కూడా మనం ఒకటే ధైర్యంగా ఓటు అడిగే హక్కు బీఆర్ఎస్ కార్యకర్తలకే ఉన్నది. ఏ ఊళ్ళో చూసినా కూడా గ్రామానికి గ్రామాల పోటీ పడి
ఈరోజు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం. మనము కేసీఆర్ గారి పుణ్యం అని చెప్పేసి చిలుకూరు మండలం వేసుకున్నాం. కొత్త చిలుకూరు మండలంలో జిల్లా పరిషత్ చైర్మన్ మనం చేసుకోగలిగినాం. చిలుకూరు మండలం నుంచి జనగాం జిల్లా అధ్యక్షుడు మనం తెచ్చుకోగలిగినాం. జనగాం జిల్లా ఏకైక పెద్ద పోస్టులు లైబ్రరీ మన కృష్ణారెడ్డి గారికి రావడం జరిగింది. మొత్తం టీఆర్ఎస్ పార్టీలో మన నియోజకవర్గం నుండి స్టేట్ సెక్రటరీ ఉంటే ఓన్లీ కృష్ణారెడ్డికి రావడం జరిగింది. అంటే మనకు చిలుకూరు ఎప్పుడు పార్టీ బాగా గుర్తించింది. ఇప్పుడు కార్యకర్తల బాధ్యత బీఆర్ఎస్ పార్టీని నియోజకవర్గంలోనే నెంబర్ 1 గా చేయాల్సిన బాధ్యత. చిన్న చిన్న ప్రపంచాలలో ఎందుకంటే ఒక తండ్రి ఉంటే 4 కొడుకులు ఉంటే 4 రకాలు ఉంటారు. కాబట్టి ఒక పార్టీ జెండా కింద మనం అందరం పనిచేసినప్పుడు మరి ఆ పార్టీ అస్తిత్వం కోసం, పార్టీ ఉనికి కోసం, పార్టీ ఆత్మగౌరవం కోసం మనం అందరం కూడా పనిచేయాల్సిన బాధ్యత ఉంది. ఆ రకంగా మీరందరూ కూడా కార్యముఖులు కావాలనే ఉద్దేశంతో ఈ రోజు కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. ఏ ఊరు చూసినా ఇలా కొత్త గ్రామ పంచాయతీ అయితే గార్లగడ్డ తండా ఇంత చిన్న గ్రామ పంచాయతీ అయినా, పెద్దపెండ్యాల చిన్నపెండ్యాల ఇంత పెద్ద గ్రామ పంచాయతీ అయినా కూడా ప్రతి గ్రామానికి ప్రాంతం ఇచ్చినాం, ప్రతి గ్రామానికి ట్రాలీ ఇచ్చినాం, వాటర్ ట్యాంక్ ఇచ్చినాం, పల్లె ప్రకృతి వనం ఇచ్చినాం, అదేవిధంగా శ్మశాన వాటికి ఇచ్చినాం. మనం అక్కడ క్రీడా ప్రాంగణం ఇవ్వడం జరిగింది. అనేక రకాలుగా గ్రామ పంచాయతీ సిబ్బంది జీతాలు పెంచడం జరిగింది. 10% గ్రీన్ బడ్జెట్ పేరుతోటి పల్లె ప్రకృతి వనాలలో మరి శుభ్రత ఎక్కడ ఏమంటారు బుషెస్ అంటే పొదలుంటే, మరుగుంటే, కూలిపోయిన ఇల్లుంటే మొత్తం కూడా శుభ్రం చేసి దేశంలో ఉత్తమ గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగితే భారతదేశంలో 28 రాష్ట్రాలు ఉంటే సగము బహుమతులు తెలంగాణకు వచ్చినాయి. దాంట్లో నెల్లూట్ల గ్రామము ఉత్తమ గ్రామ పంచాయతీగా జాతీయ అవార్డు పొందింది. జనగాం జిల్లా కింద చూస్తే జనగాం జిల్లాలో 38 అవార్డులు ఇస్తే దాంట్లో 22 అవార్డులు మన గణపురం నియోజకవర్గంలో ఉన్న 5 మండలాలకు రావడం జరిగింది. అంటే గ్రామాలు పోటీ పడి పనిచేయడం వల్ల జనగాం మొత్తంలో 12 నియోజకవర్గాలు 12 డిప్యూటీసులు ఉంటే 12 డిప్యూటీసులలో పెద్దపాలు 5 ఇచ్చిన 2 మనం అమ్మకుండా ఇచ్చినాం. ఆ రకంగా 7 ఇచ్చి అన్ని రంగాలలో అభివృద్ధి సంక్షేమంలో కూడా అదే రకంగా ఉంటున్న పరిస్థితి. ఆ రకంగా ఈ రోజు చిలుకూరు మండలంలో అన్ని గ్రామాలు సర్వతోముఖాలకు చెందినాయి. మండలానికి వస్తే ఇవాళ చిలుకూరు గుడ్డ మన సోదరులు మనోజ్ మాట్లాడినట్టు నా పూర్వం చెప్పిన సుకృతం ఆడ అభివృద్ధి మొత్తం కూడా నాయకులు రమేష్ రవీందర్ చైర్మన్ గారి మొదలు పెడితే ఇప్పటి వరకు అక్కడ జరిగే అభివృద్ధి కార్యక్రమాలు మొత్తం కూడా మనం చేస్తూనే ఇప్పుడు జరుగుతున్న 50 లక్షల పనులు కూడా మనం ఇచ్చిన పనులు ఇంకా నడుస్తూనే ఉన్నాయి. అది కోడు కేసీఆర్ గారి ఆశీస్సులతో 10 కోట్ల రూపాయలు మంజూరు అయినాయి. ఇంకా 10 కోట్ల రూపాయలు మంజూరు ఉన్నాయి. ఈ శాతకాన్ని అసమర్థ కాంగ్రెస్ ఎక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వానికి తెలుస్తుందని చెప్పేసి ఆ నిధులను విడుదల చేయలే. ఇప్పుడు సన్యాసి అవి తీసుకోవాలనే ఆలోచన లేదు. ఎందుకంటే ఏమి ఇచ్చినా కూడా చిలుకూరుగా మరి భూమిలేకరేశ్వర స్వామి ఆయనకు ఏమంటారు చిన్న కాడికి ఇచ్చిన సందర్భంలో ఇది కలిగించారు. 5,000 రూపాయలు 5 లక్షల రూపాయలు తీసుకొచ్చిన సందర్భం లేదు. కాబట్టి చిలుకూరుకు ఆయన చేసింది 0. ఈ 2 సంవత్సరాల 18 నెలలు అయిపోయినాయి. ఈ 18 నెలల ఒక్కటంటే ఒకటి చిలుకూరుకు చేసింది లేదు. ఏమన్నంటే ఇంద్రమ్మ ఇంట్లో కాయిదాలు వస్తూనే ఉన్నాయి. మొత్తం ఎక్కడ చూసినా అవినీతి అక్రమాలు. ఇంద్రమ్మ ఇల్లు కావాలంటే 1,00,000 రూపాయలు, రేషన్ కార్డు కావాలంటే 3,000 రూపాయలు. ఆల్రెడీ వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ గుర్తులు వసూలు చేసుకోవడానికి కౌంటర్లు ఓపెన్ చేసిండ్రు. ఆ రకంగా 2 తప్ప ఏమి వదలేదు. ఈ రోజు ఇచ్చిన ఆందోళనకి తుమ్మలకు వచ్చింది. మనందరూ తెలిసి అందరూ కూడా మాట్లాడారు. మహాలక్ష్మి పేరుతో ప్రతి ఇల్లాలకు 2,500 ఇస్తారన్నారు. ఇయ్యలేదు కాబట్టి ఏ మహిళ కూడా వాళ్ళకు ఓట్లు వేయరు. ఓట్లు ఏం చేసినామని ఆ మహిళలు ఓట్లు వేస్తారు. కాలేజీ చదివే బిడ్డకు స్కూటీ కూడా ఇస్తామని ఆశ పెడుతుంది. కాలేజీ పిల్లల్ని ఓట్లు ఎట్లా ఇస్తారు?
అదేవిధంగా 2000 పెన్షన్ 4000 చేస్తారండి. మా తాతమ్మలు ఎట్లా ఓటేస్తారు? మీకు వికలాంగులకు 6000 ఇస్తారండి. మీకు ఎట్లా ఓటేస్తారు? వాళ్ళ దగ్గర పోయి ఏమని అడుగుతున్నాము? నిరుద్యోగులకు 4000 నిరుద్యోగ వృత్తి ఇస్తారండి. మరి వాళ్ళకి ఇవ్వకపోతే ఏమని ఓటు అడుగుతావు? పెళ్ళైన బిడ్డలకు కళ్యాణ లక్ష్యంతో తులం బంగారం అంటివి. తులం బంగారం ఇవ్వకపోతే ఏమని ఓటు అడుగుతావు? రైతు చనిపోతే దినం వెళ్ళక ముందు రైతు బీమా కింద 5 లక్షల రూపాయలు మనం ఇచ్చేది. ఇప్పుడు 700 కోట్ల రూపాయలు ప్రీమియం కనుక రైతు బీమా ఆగిపోయింది. రైతు రుణమాఫీ 50,000 కోట్లు ఇస్తారని చెప్పి ఎలక్షన్ లో ప్రచారం చేసి ఆఖరికి 12,000 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు డిపాజిట్ చేయడం జరిగిందంటే 35% మంది కూడా రుణమాఫీ జరగలేదు. ఏ ఊరికైనా కడియం కూడా వాళ్ళ తుత్తులు కూడా రేవంత్ రెడ్డి కూడా ఏ ఊరికి పోయినా కూడా రుణమాఫీ అందరికి కాలే. వాళ్ళ కాలము ఎగ్గొడుతుంది, వేసంగి ఎగ్గొడుతుంది, రైతు బంధు రైతు భరోసా. ఇప్పుడు ఎలక్షన్ రాగానే మళ్ళా స్థానిక ఓట్ల కోసము మళ్ళీ రైతు భరోసా కార్యక్రమం చేపట్టాం. అప్పుడు ఎంపీ ఎన్నికలప్పుడు అప్పుడు ఓట్ల కోసము అప్పుడు ఒకసారి ఇప్పుడు ఒకసారి అయినా కూడా ఇస్తారన్నదేమో 15,000 ఇచ్చిందేమో 6,000. అంతేకాకుండా మరి కౌలు రైతుకు 15,000 ఇస్తారన్నాడు, అది అట్టయిపోయింది. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా భూమి లేనులకు ఇస్తారన్నాడు, అది అట్టయిపోయింది. బోనస్ కింద అన్ని ఓట్లకు ఇస్తానన్నాడు, ఆఖరికి సన్న ఓట్లకు అన్నాడు. ఇప్పటి వరకు వేసంగమైన ఓట్లకు ఎక్కడ కూడా బోనస్ 1 పైసా అంటే 1 పైసా పడలేదు. సో ఈ రకంగా అని ఎన్నైతే ఇచ్చిందో నమ్మి నానబోస్తే ఏమైనా వచ్చి గుర్రలైపోయినాయి. కాబట్టి ఆయన నమ్మే పరిస్థితి లేదు. ఓడ దాట ఏరు దాటే వరకు ఓడమల్లన్నా ఓడ దాటక ఓడమల్లన్నా అన్నట్టు మన వాళ్ళందరూ మాట్లాడినట్టు ఎవడైనా ఇంటికి యజమాని అప్పు ఉంటారంటే గొప్పగా మంచి బట్టలు వేసుకొని పోతారు. ఇవ్వ నేను ఇంటికి సాధించిన నాకు 15 ఎకరాలు లేదు, 20 ఎకరాలు లేదు, ఆడ బ్యాంకు డిపాజిట్ గొప్ప చెప్తే ఇచ్చిన డబ్బులు ఇస్తాడు. 2 సెంటులేమంటే నా దగ్గర 1 పైసా లేవు. నన్ను కోసి పోగులు వేసుకున్నా కూడా 1 పైసా లేదు. నన్ను అప్పటికి పోతే చెప్పులు ఎత్తుకపోయే దొంగలు చూసినట్టు నన్ను చూస్తానని ఆయనే పెట్టుకున్నాక ఏ మొహం పెట్టుకొని ప్రజల దగ్గర పోయి అలా సిగ్గులు ఎత్తుకునేమంటాడు. పాటక ఎన్నికల్లో గెలిపించే బాధ్యత నేనే తీసుకుంటా అన్నాడు. నా బిడ్డరా ఏ ఊరు పోదామరా, నువ్వు ఏ ఊరైనా సెలెక్ట్ చేసుకో. మా కడప నియోజకవర్గంలో 146 గ్రామ పంచాయతీలో ఏ ఊరికన్నా నువ్వొస్తావా, నీకు అవకాశాలు కలిగించగలుగుతావా? నా కార్యకర్త చాలు బీఆర్ఎస్ కడుపుగంట కార్యకర్తకు జవాబు కలిగేటుంటే మేము దేనికంటే దానికి దాసోహం అవుతాం. సిగ్గు శరం లేకుండా ఈరోజు బిడ్డ రాజకీయాల కోసం మొత్తం ఘనపురాన్ని కుదబెట్టి కోట్ల రూపాయల కమ్ముడు పోయి ఇచ్చిన పైసలు తీసుకుని పోయి బీఫామ్ తీసుకుని పోయి 200 కోట్లు మరి రేవంత్ రెడ్డి కమ్ముడు కూడా దొంగ చర్యలు చేయాలి. కాబట్టి ఆయన గురించి పక్కన పెడితే మన ఊర్లో కేసీఆర్ అన్నమాట మీరు సర్పంచ్, మీరు ఎంపీడీసీ అక్కడ కాదు వార్డు మెంబర్ దగ్గర మీరు కాన్సన్ట్రేట్ చేయాలి. వార్డు మెంబర్ కూడా కాంగ్రెస్ అది పేరు చెప్పుకొని వచ్చినప్పుడు వాడి దగ్గర రావద్దు. ఇక్కడ దానికి కేసీఆర్ కళ్యాణ దగ్గరికి ఎవరు పోతలేరు. ఎందుకంటే ఆయన మొత్తం పోతామని చెప్పేసి వాళ్ళు పోతలేరు. ఎవరైనా లోకల్ మనమే వెళ్దాం, లేకపోతే షార్ట్లో మాటలో రాజకీయాలు పట్టుకుందామని ఆలోచన ఉన్నది. కానీ ఎవ్వరు కూడా కళ్యాణ దగ్గర పోయి ఇక్కడ పాపన పోలేదు, ఎవరు కూడా పోరు కూడా. ఎందుకంటే ఏమిచ్చినావని అడుగుతా ఓటు, నువ్వు ఏమిచ్చినావని అడుగుతావు. 25 బిడ్డకి ఇస్తువా, కులం బంగారం ఇస్తువా, రైతుల రుణమాఫీ ఇస్తువా, రైతు భరోసా ఇస్తువా, రైతు బీమా ఇస్తువా, కౌలు రైతులు ఇస్తువా, లేకపోతే భూమి లేని బిడ్డలు ఇస్తువా, రైతులు ఇస్తువా. ఎవరికి ఏం చేయకపోయి నువ్వు ఏమని అడుగుతావు? చేసినా అడగాలి కదా. గ్యాస్ ఇవాళ గుండె నిండా ధైర్యంతో 10 సంవత్సరాలలో మనం చేసిన పనులు ఇలా కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉన్నాయి. మండల కేంద్రానికి వస్తే మండలం నుంచి మన మండలం నుంచి ధర్మసాగర్కు సరస్వతి టెంపుల్ దగ్గర నుంచి రోడ్ వేసినాం, వెంకటేశ్వర పల్లె నుంచి రోడ్ వేసినాం, తర్వాత ఇంకడాపేట నుంచి రోడ్ వేసినాం, ఇక్కడ నుంచి కిస్తాపురానికి మనం రోడ్ వేసుకోగలిగినాం. తర్వాత ఇక్కడ నుంచి
ఇట్లా పోతే తర్వాత ఇక్కడికి వెళ్ళి మా దేశ నుంచి రోడ్ వేసింది మనమే, ఇక్కడికి వెళ్ళి పదకొండు రోడ్ వేసింది మనమే. మండల హెడ్కోర్టర్ నుండి ఎన్ని చేయాలో అని పనిచేస్తాం. ఇక్కడే మనం రైతు వేదిక కట్టుకున్నాం. రాజ్ కుమార్ నాయకత్వంలో పల్లె ప్రకృతి వనము కేసీఆర్ విగ్రహాన్ని పెట్టుకున్నాం. అది పోతాడే వస్తాడే చూస్తే గొప్పగా కనిపిస్తాం. అదేవిధంగా ప్రతి ఊర్లో కూడా పోటీ పడి అనేక రకాల కార్యక్రమాలు గ్రామంలో ప్రతి ఇంటికి నీళ్ళించుకున్నాం. ప్రతి చెరువును మరమ్మతు చేసుకున్నాం. ప్రతి చెరువును గోదావరి నీళ్ళతో నింపుకున్నాం. ఇక్కడ ఇలా కుంటలు చెరువులు మొత్తం కూడా నా భూతో నాకు అవసరం 43 గేట్ నెంబర్ 40 ఇవ్వాలంటే మా రాజన్న కూడా మాజీ సర్పంచ్ గారు ఎప్పటి పడి రాజన్న నేను పోయి ఫస్ట్ గేట్ వాళ్ళు 3 లక్షల రూపాయలతో మంజూరు చేసుకుని మొత్తం చెరువు రాసి పెట్టుకోండి. ఈ రోజు చిరుపూరుకు కరువు ఉండదు, చెరువు ఉండదు. ఇక చెరువు ఎప్పుడు ఎండము కరువు ఉండదు. చిరుపూరులో అంత గొప్ప చేసిన 3 ఊర్లకు నీళ్లు లేకపోయేది. లింగంపల్లి, కొండాపూర్, శ్రీపతిపల్లి ఈ 3 ఊర్లకు నీళ్లు రావట్లేదంటే 104 కోట్ల రూపాయలతో పనులు మంజూరు చేసి కేటీఆర్తో పనులు ప్రారంభించి అందులో ఒక లిఫ్ట్ ఉన్న సాగర్ నుంచి వేలేరు వేల నుంచి నారాయణగిరి ముప్పారం అక్కడికి అయిపోయింది. ఇంకొక లిఫ్ట్ నేషనల్ రిజర్వాయర్ నుంచి అటు కింద వంగాలపల్లి, మల్లెపల్లి, ధర్మపురం, వెంకటాపురం వరకు ఆ లిఫ్ట్ పని నత్తనడక నడుస్తుంది. పైన లిఫ్ట్ నత్తనడక నడుస్తుంది. సిగ్గుశనం లేకుండా మధ్యలో పోయి ఓసారి ముట్టుకోపోతే పోయి ముట్టుకున్నాడు. ఆ తాసిల్ సైడ్ ముట్టుకున్నాడు. పని జరుగుతుంది. ఎక్కడ కూడా దేవాలయాల పని జరుగుతలేదు. ఆయన తాసిల్ సైడ్ అంతకుముందు ఏ పని అక్కడ టెక్స్టైల్ పార్కును రాకుండా చేసిండు. ఏది ముట్టుకున్నా కూడా డిగ్రీ కళాశాలను రాకుండా చేసిండు. ఆయన ఉంటే నేను ఉంటే రావాలి, లేకపోతే లేదని నరరూప రాక్షసుడు. ఆయన గురించి చెప్పకుండా ఉండలేము. ఇవాళ ఆయన సచిన పాము కడియేంచుడేది సచిన పాము. ఆ సచిన పాములో కొండబుడని మొత్తాన్ని మొత్తం కూడా గుర్తుతాడు మొత్తం ఎక్కడ. ఇవాళ ఇటు బీఆర్ఎస్ గెలిపించిన వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ గెలిపించిన వాళ్ళందరూ కూడా ఆయనకు వ్యతిరేకం. ఇందిరా తోడున్న వాళ్ళందరూ వ్యతిరేకం. పెద్ద కాంగ్రెస్ కొండమురళి ధర్మాలందరూ కూడా వ్యతిరేకం. ఆయనతో ఉన్నోళ్ళు ఎవరు? కడియం కాంగ్రెస్ అని ఆయన అనుచరులు ఎవరైతే అవకాశవాదులు వాళ్ళే ఉంటారు. వాళ్ళు ఏమైనా పోటీ నిలబడిన వాళ్ళు కూర్చోబోయారు. మనల్ని మధ్య ఉత్సవ గురించి ఆయన మాట్లాడుతున్నారు. ఆయన కూర్చోబెట్ట ఉత్సవస్తున్నారట. ఇప్పుడు వాళ్ళు ఎవరైనా ఉత్సవస్తానికి బీఆర్ఎస్ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఓటు అడిగేదానికి కలిగిస్తే ఉరికిస్తారు. ఇలా ఉత్సవం వస్తారు, ఉరికిస్తారు తప్ప ఎవరు ఓటు వేయరు. ఏమై ఒక ఓడిపోయి ఇవాళ నేను ఓడిపోలే. నేను ఇక్కడ రాలే. కానీ ఈ రోజు నేను రోజు 10-12 గ్రామాలు తిరుగుతున్నా. ఆయన 2 గ్రామాలు 2 ప్రోగ్రాంలు పెట్టుకుంటాడు. పొద్దున ఒక ప్రోగ్రాం, మధ్యాహ్నం రెస్ట్, సాయంత్రం ఒక ప్రోగ్రాం. ఇదే ఆయన ఇవాళ నేనేమో రోజు 10, 12, 16, 14 ఎమ్మెల్యే ఓడు అప్పుడు ఉన్నప్పుడు ఎట్లా ఇప్పుడు కూడా అట్లా తిరుగుతున్నాం. ప్రజా సంబంధాలు అట్లే మెయింటైన్ చేస్తున్నాం. ఆత్మీయతలు అట్లే పంచుకున్నాం. కార్యకర్తల మనోజాయిలు దెబ్బతింటుండడానికి రాబోయే రోజులు మన కేసీఆర్ ఉన్నాడు, మన కేసీఆర్ గారు ఉన్నాడు. అనేక పనులు మనం చేస్తున్నాం. ఏ పని చేద్దాం. ఇవాళ వరంగల్ తీసుకుంటే వరంగల్లో హెల్త్ యూనివర్సిటీ మనమే తీసుకొచ్చినాం. వరంగల్లో 150 మంచాల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మనం తీసుకొచ్చినాం. పిల్లల డాక్టర్గా జీవితంలో ఎప్పటి గుర్తుండే విధంగా 50 మంచాల పిల్లల ఇంటెన్స్ కేర్ యూనిట్ అని 23 కోట్ల రూపాయలతో మంజూరు చేస్తున్నాం. ఎక్కడో ఎమ్మెల్యేలు కూడా పట్టుకోపోయి ఏటూరు దగ్గర ఏజెన్సీ ప్రాంతంలో అక్కడ వైద్య విధానం పెరగాలని ఏజెన్సీ ప్రాంతాలు భద్రాచలం, ఏటూరు నగరం, గుంటూరు, చెంచుపెట్టలు మహబూబ్నగర్ అలాంటి ప్రాంతాల్లో హాస్పిటల్ నిద్రా కార్యక్రమం పెట్టుకొని అనేక రకాలుగా నిద్రావస్థలో ఉన్న వైద్య విధానం మారాలని చెప్పేసి అనేక కార్యక్రమం చేసుకున్నాం. అదేవిధంగా మనం చిరుపూరు మన జఫర్గఢ్లో 50 బెడెడ్ సివిల్ హాస్పిటల్ కట్టుకోగలిగినాం. 100 బెడెడ్ హాస్పిటల్ గడుపుని తీసుకురాగలిగినాం. మున్సిపాలిటీ తీసుకురాగలిగినాం. ఫైర్ స్టేషన్ తీసుకురాగలిగినాం. రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ తీసుకురాగలిగినాం. అండర్ పాస్ తీసుకురాగలిగినాం. పాలిటెక్నిక్ కళాశాల తీసుకురాగలిగినాం. జ్యోతిరావు పూలే తీసుకొచ్చినాం. కస్తూర్బా పాఠశాలను తీసుకొచ్చినాం. మోడల్ స్కూల్ పట్టుకొచ్చినాం. ఐటీడీఏ స్కూల్ పట్టుకొచ్చినాం. నక్కకు నాగలో కాకుండా తేడా
కడియం శ్రేణి జీరో. ఆయన వ్యక్తిగతంగా తప్ప ఇది కడియం శ్రేణి మార్క్ అని చెప్పడానికి ఒక్కడంటే ఒక్కటి లేదు. రైల్వే ఫ్లైఓవర్ వచ్చిందంటే రాజన్న మార్క్, యూనివర్సిటీ వచ్చిందంటే రాజన్న మార్క్, గుడే అక్కడ హాస్పిటల్ వచ్చిందంటే రాజన్న మార్క్. ఇవాళ 7 రిజర్వాయర్లు ధర్మసాగర్, స్టేషన్ కర్పూర్, అశ్వరాపల్లి, గుప్పుగల్లు, నవాపేట, చీడకొడూరు, పైన బొమ్మకూరు, తర్వాత ఇవన్నీ కూడా గండి రామారావు అంటే 7 రిజర్వాయర్లు, 2 పైన రిజర్వాయర్లు కూడా మనకే నీళ్ళు వస్తాయి. కేసీఆర్ అన్నది ప్రతి నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలంటే గణపురానికి 1,53,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తే స్థాయికి వచ్చిందంటే మీ అందరి ఆశీర్వాదం. ఈరోజు రిజర్వాయర్ హక్కుగా మిగిలిపోయింది. గణపురము 10 ఏళ్ల కింద వలన అమెరికాను ఆస్ట్రేలియా పోతే ఇప్పుడు వస్తే గణపురాన్ని ఎవరు కూడా గుర్తు పట్టరు. ఎందుకంటే 67 కిలోమీటర్ల దేశం హైవే. సో మొత్తం అన్నిటి అంతా డెవలప్మెంట్ అయిపోయింది. ఇండస్ట్రియల్ క్యారిడర్ గా డెవలప్ అయింది. 15 లక్షలున్న భూములు 3-4 కోట్ల రూపాయల వరకు, ఇంకా పట్టణము ఊరు దగ్గరకు వస్తే 5 కోట్ల రూపాయల వరకు పరిస్థితి వచ్చింది. అంటే ఈరోజు అంత గొప్పగా మనం అభివృద్ధి చేసుకున్నాం. గణపురానికి ఎవరైనా కొత్త వస్తే గణపురాన్ని గుర్తుపట్టలేదు. సెంట్రల్ లైనింగ్ కింద అండర్ పాస్, పైన రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి, తర్వాత గణపూర్లో 7-8 ఫ్లైఓవర్ బ్రిడ్జి మొత్తం మన గణపురం ఇట్లా చెప్పుకుంటే అనేక రకాలుగా కేసీఆర్ గారి ఆశీస్సులతో, కేటీ రామారావు గారి దీవెనలతో గణపురం అన్ని రకాలుగా అభివృద్ధి అయింది. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు తర్వాత 4వ స్థానం ఎందుకు వరకు చెప్తుందంటే ఊళ్ళో ఎవరన్నా చర్చకొస్తే సిద్ధమా 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 అని చెప్పేసి సవాల్ చేసి గడగడానికి రెడీ ఉండాలి. ఇవాళ ఉత్తర ప్రజాపాలనకి ఉట్టింటి మాటలు మాట్లాడి మన రేవంత్ రెడ్డి మొన్న ఏమైంది ఖర్గే గారిని పిలిపించి మరి చాలా రైతు సమరాలను కార్యక్రమం పెట్టి కార్యక్రమం చేసి సవాల్ ఇస్తున్నా. నేను రైతులకు నువ్వు చేసిన వాళ్ళు ఏం చేసిన సవాల్ మేము సవాల్ స్వీకరిస్తున్నా. 72 గంటలలో నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాము, లేదా అందరం కలిసి బషీబాబులో ఉన్న మన సోమాజిగూడ ప్రెస్ క్లబ్ దగ్గరికి రాని చెప్పేసి మారిపోతే నిన్నే తుస్మని ఢిల్లీకి పారాలైపోయింది 47వసారి. ఈ రకంగా సీఎం ఉంటే ప్రజలకు నమ్మకం ఎక్కువ వస్తుంది, పండుగలకు భరోసా ఎక్కువ వస్తుంది. ఇప్పటికీ కేసీఆర్ గారి మీద ఉన్నది ప్రజల నమ్మకం మొత్తం కూడా, కేటీఆర్ గారి మీద ఉన్నది ప్రజల నమ్మకం మొత్తం కూడా. ఈ రోజు ప్రపంచ పటంలో తెలంగాణకు పేరు తీసుకొచ్చింది కేటీఆర్ అయితే, భారతదేశంలో వ్యవసాయ రంగంలో నెంబర్ 1గా చేసి అన్నపూర్ణగా తీర్చిదిద్దిన ఘనత మన కేసీఆర్ గారిని. అనేక రంగాలలో హరితహారంలో 270 కోట్ల మొక్కలు నాటి మొత్తం వర్షపాతాన్ని పెంచి ఎక్కడ చూసిన పెద్ద ప్రకృతి వాళ్ళని కనిపించే స్థాయి ఇలా మొత్తం 3 ఏడాదికి అయిపోయిన పండించుకుంటుంది. కాబట్టి మనం చెప్పుకోవడానికి ఇన్నున్నాయి. దయచేసి ఒక్కబోడు ధైర్యంతో మనం ఏమైదాం, మన ఊళ్ళో వార్డు మెంబరా, ఎంపీటీసా, సర్పంచా, ఉప సర్పంచా, గ్రామ అధ్యక్షుడేదామా, లేకపోతే రాబోయే రోజుల్లో పిఎస్ఎస్ డైరెక్టర్ ఏదామా, లేదా నామినేటెడ్ పదవులు కానీ పార్టీ పదవులు ఏది కావాలన్నా కూడా ఒక్కబోడి ధైర్యంతో మీరు పనిచేస్తే తప్పకుండా పని చేసుకున్న గుర్తించి తప్పకుండా వాళ్ళకి చేయడం జరుగుతుంది. ఏదో ఎవరో వస్తాడు వాళ్ళకి ఇక్కడ బోర్డు తీసుకొని గుర్తంగా ఇచ్చే ముచ్చట్లేదు. ఇప్పటికే కొత్త ముక్కలు అన్ని తిని ఇక్కడ దాకొచ్చినాం. ఇక చెప్పేది ఏం లేదు. ఎవరు వచ్చినప్పుడుగా చూసుకుందామంటే చూసుకుందామని దిగినాం. ఎక్కడికంటే అక్కడగా మీకోసం ఇప్పుడు ఎవరో దప్ప ముచ్చట చేశారు. ఊరికి వస్తా తప్పకుండా మిమ్మల్ని అందరినీ గెలిపించుకుంటాం. సో తప్పకుండా ఏ ఊరికి రమ్మంటే, ఏ రాత్రి రమ్మంటే ఆ రాత్రి మీ దగ్గరికి వస్తా. మీ ప్రాణాలకు నేను రక్షకుడిగా ఉంటా. మిమ్మల్ని అందరినీ కంటి నిలబడా కాపాడుకుంటా. మిమ్మల్ని అందరినీ ప్రజాప్రతినిధులను చేస్తా. సో తప్పకుండా రాసి పెట్టుకుంది. ఇక్కడ ఇది రన్ చేసుకున్న వాళ్ళందరూ కూడా ఏదో ఒక ప్రజాప్రతినిధి నేను చూస్తాను. గణపురం నియోజకవర్గాన్ని నాయకులను తయారు చేసే ఫ్యాక్టరీ. మీరందరూ కార్యకర్తలుగా అందరినీ మాట్లాడమన్న ఉద్దేశం ఏంటంటే మీరు నాయకులు, మీరు గొప్పగా మాట్లాడాలనే ఆలోచనతో మీ అందరికీ అవకాశం ఇచ్చిన సందర్భాలు నేను చూసాను. కాబట్టి దయచేసి
ప్రయత్నం చేయాలి. ఊళ్ళో చర్చ పెట్టినప్పుడు మన నాయకుల గురించి చెప్పే శక్తి ఉండాలి, కేసీఆర్ గురించి చెప్పే శక్తి ఉండాలి, రాజన్న గురించి చెప్పే శక్తి ఉండాలి, మనోజ్ రెడ్డి గురించి చెప్పే శక్తి ఉండాలి, కృష్ణారెడ్డి గురించి చెప్పే శక్తి ఉండాలి. త్యాగం చేసిన వాళ్ళందరి గురించి చెప్పే మీకు ఉండాలి. మన ఊళ్ళో చేసిన పనులన్నీ కూడా మీకు తెలిసి ఉండాలి. ఏమైనా శిలాపథకాలు ఎవరు కూడబెడదామా కడిగించాలి. ఆయన 17 సంవత్సరాల ఒక వార్డు మెంబర్ కొట్టినాడు, కొబ్బరికాయలు కూడా కొట్టలేదు. ఒక ఊర్లో వార్డు మెంబర్ ఎంతో పండగ కొబ్బరికాయలు కొట్టారు. ఈయన పేరుకు కేసీఆర్ దగ్గర 2 సార్లు ఎమ్మెల్సీ తీసుకొచ్చి, ఒకసారి ఎంపీ తీసుకొచ్చి ఉప ముఖ్యమంత్రి 7 సంవత్సరాల్లో గడపడంలో కాలు పెట్టలేదు. ఉప ముఖ్యమంత్రిగా ఉండి ఎమ్మెల్సీగా ఉండి 7 సంవత్సరాలు గడపడంలో కాలు పెట్టలేదు. ఇంకా ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడిగిన దానికి వస్తాడు. ఆయన మన కాంగ్రెస్ సభ్యత్వం కూడా లేదు. కడియంతుల అంశాలకు కాంగ్రెస్ సభ్యత్వం లేదు. ఆశాలసిద్ధంగా కార్యకర్తలు ఇలా ఇంద్రాతో ఉన్నారు, లేదా జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో ఎవరు లేరు. ఈనాడు కాంగ్రెస్ కూడా భరిస్తలేదు. తప్పకుండా ప్రజల శ్వాస చెప్పడానికి కాలం దగ్గర పడింది. తప్పకుండా ఇప్పటికీ పరాకాష్ఠలు చేసి కడియన్స్ గారి గతంలో రోడ్ల మీద ఏంటి అంటే కడియం కమిట్మెంట్ అంటే అవును, కడియము దేనికైనా కమిట్ అయితేనే పనిచేస్తాడు. కడియము దేనికైనా కమిట్ అయితేనే పనిచేస్తాడు. ఓ కాంట్రాక్టర్ పనిచేయాలంటే ముందు కమిట్ కావాలి. ఎన్ని కోట్లు ఇస్తారు? మిగపల్లి ప్రాజెక్టు కట్టుకుని 6 కోట్లు కమిట్ అయితే తీసుకున్నాడు. 6 కోట్లు తీసేసుకున్నాడు. మిగపల్లి ప్రాజెక్ట్ కాదే ఆ పైసలు మనం చూడాలనుకుంటున్నా. జీవీఆర్ని వెంకటేశ్వర రెడ్డి అని చెప్పేసి గన్నపల్లి సంబంధించిన కాంట్రాక్ట్ దగ్గర తీసుకునే సందర్భం మర్చిపోలేదు. ఈ రోజు అంతకుముందు లేకుంటే ఇంతకుముందు వేరే వేరే దేశాలంతా రాష్ట్రాలంతా మంచిది. ఎప్పుడు తెగబడి ఇక్కడ కబ్జాలు చేస్తా ఉన్నాడు. 3 అల్లు రూపాయలు అదే కబ్జాలు. అదేమో ఫారెస్ట్ భూములను కబ్జా చేసిండు. ఉప్పాలను తర్వాత పక్కనున్న దేవుళ్ళలో అక్కడ వేరే దగ్గర 25 ఎకరాలు ల్యాండ్ తీసుకున్నాడు. నాకు కాదన్నాడు. అక్కడేమో ఆర్టిఫిషియల్ ప్లాంట్ పెట్టుకున్నాడు. అది కాదన్నాడు. పెట్రోల్ బంక్ పెట్టుకున్నాడు. అది కాదన్నాడు. అదేవిధంగా ఇక్కడ టోల్ గేట్ దగ్గర కబ్జా మళ్ళా 1 ఎకరం కబ్జా చేసాడు. తర్వాత ఎక్కడైనా వాళ్ళ అంశాలు కబ్జా చేస్తుందని చెప్పేసి మా బీఆర్ఎస్ శ్రేణులు కష్టపడి సోషల్ మీడియా పేపర్కి ఎక్కిస్తే అధికారులు పోయి ఆ ప్రభుత్వ భూమిని గుర్తించి బోర్డు పెడితే మొత్తం అధికారులను తిట్టే స్థాయికి దిగజారిలు నీచబుద్ధి కలిగించాలి. ఆ కబ్జాకారులను కాపాడడం కోసం ప్రభుత్వ అధికారులను తిట్టే పనిలో పెట్టుకున్నాడు కలిగించారు. సో భూ కబ్జాలకు వాళ్ళ లక్ష్యాలు పాల్పడుతూ ఉన్నారు. అక్రమాలకు పాల్పడుతున్నారు. ఇందిరమ్మ ఇల్లు 1,00,000 కావాలంటున్నారు. రేషన్ కార్డుకు 3,000 రూపాయలు కావాలంటున్నారు. దానికి వచ్చే రేట్ కమిట్ అయితే మాత్రమే కలిగించలేదు. పనిచేసే స్థాయికి వీళ్ళు అవినీతిలో నిండా మునిగిండు. అవినీతి మయమైపోయింది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి కలిగించలేదు పుస్తకాలు లేవు. ఓటు అడిగే హక్కు అసలే లేదు. ఓటు అడిగే హక్కు బీఆర్ఎస్ శ్రేణులకు, బీఆర్ఎస్ నాయకులకు, బీఆర్ఎస్ కార్యకర్తలకు మీకు మాత్రమే ఓటు అడిగే హక్కు ఉంది. తప్పకుండా గతంలో పెద్ద పుస్తకాలు ఇప్పటి నుంచి వార్డు మెంబర్లు కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పి తెలియజేసుకుంటూ త్వరలోనే మంచి అర్థం చేసుకోవాలి. ప్రతి ఊరికి 2 ఇన్ఛార్జీలు మీ ఊళ్ళో కాని వాళ్ళు బయట నుండి 2 ఇన్ఛార్జీలు మీ ఊరికి వస్తారు. పక్క ఊరే కావచ్చు, మండలమే కావచ్చు, మన మండలానికి సంబంధించిన వాళ్ళు ప్రతి ఊరుకు 2 ఇన్ఛార్జీలు వస్తారు. ఈ స్థానిక ఎన్నికలు అయిపోయే వరకు ఆ ఊరిలో కార్యకర్తల సమావేశం ఏర్పడిస్తారు. ఒకవేళ రిజర్వేషన్ సర్పంచ్ ఎస్సీ అయితే ఎవరెవరు లిస్టు 10 మంది అయినా పడితే పేరు లిస్టు ఉంటుంది. బీసీ అయిందనుకో ఎవరెవరు, అదేవిధంగా జనరల్ అయిందనుకో ఎవరెవరు మనం లిస్టు తయారు చేసి పెట్టుకుంటాం. ఇద్దరి బాధ్యత. ఈ లోకల్ బాడీ ఎన్నికల వరకు వాళ్ళు ఇన్ఛార్జ్గా ఉంటాం. ఇది లోకల్ బాడీ వరకే. ఇప్పుడు వేసే కంప్లైంట్ మొత్తం కూడా లోకల్ బాడీ వరకే. అదేవిధంగా అందరికి పోయినట్టు ఈ పైన ఉన్న వాళ్ళందరితో కలిసి వాళ్ళ పేర్లను ఎక్కడ సమాజం అయిపోతుంది. వాళ్ళు కలిసి ఉండాలనేది ఇంపార్టెంట్. కాబట్టి మండల సమాజం కలిసి ఉంటుంది. వాళ్ళు కూడా గ్రామంలో మళ్ళీ వాళ్ళు కూడా ఊరు ఇన్ఛార్జీలు ఉంటారు, క్లస్టర్ ఇన్ఛార్జీలు ఉంటారు. దయచేసి ఇద్దరిద్దరిని వేసే బాధ్యత. ఇవాళ క్లస్టర్ ఉన్నాయి, యాదవ కాజా ఉంది,
మా రమేష్ నాయక్ ఐడియా ఉంది, అదేవిధంగా రాకేష్ కూడా ఐడియా ఉంది. అందరూ కూర్చొని పెద్దలు మరి ఎప్పుడు ముఖ్య సలహాదారుగా లేదా ఎప్పుడు కృష్ణారెడ్డి గారు ఉంటారు, కోఆర్డినేటర్గా సోదరుడు మనోజ్ రెడ్డి గారు ఉంటారు, అదేవిధంగా సర్పంచ్ అధ్యక్షుడు రాజ్ కుమార్ ఉంటారు. ఇంకా నేను కూడా మండల స్థాయిలో పనిచేస్తుంటే వాళ్ళకు కూడా అవకాశం. రాజన్న దగ్గర పోస్టు కరువు లేదు. నేను మండల స్థాయిలో పనిచేస్తే మండల స్థాయి పోస్టు, ఊరు వరకే పనిచేస్తే ఊళ్ళో పోస్టు, లేదు నియోజకవర్గం వరకు పనిచేస్తారంటే నియోజకవర్గం వరకు వారికి ఏ పదవి ఇచ్చిందంటే సిద్ధాంతంగా పట్టుకోకుండా దయచేసి అందరూ కూడా ముక్త కంఠంతో కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచి ప్రతి ఊళ్ళో గులాబీ జెండా ఎగిరేసే వరకు మనం అందరం కూడా నిద్రపోవద్దు. కాంగ్రెస్ వాళ్ళకు నిద్రపోనియద్దు. వాళ్ళు కనుక నిలదీయాలి, ఉరికియాలి, పరిగెత్తించాలి. ఆఖరికి వాళ్ళంతా చూసే వాటిని మనం అందరం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ. గురించి మన ఏమంటే కొండ తిప్పి అందరూ కూడా విన్నాడు కదా, ఎట్లా అభివృద్ధి